ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా పొడి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి అప్పటికప్పుడు వేడి వేడిగా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చిటపటలాడుతుంటుంది చూడండి. ఇప్పుడు మనం అలానే శనగపప్పు, పల్లీలు, ఇంకా మీకు ఏమైనా నచ్చితే తాలింపు గింజలు అవన్నీ వేసేసుకోండి. మినపప్పు కూడా వేసుకుంటారు చాలామంది, కానీ నాకు పెద్దగా నచ్చదండి మినపప్పు వేస్తే. అందుకని నేను ఓన్లీ పల్లీలు, శనగపప్పు మాత్రమే వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలి. నేను చాపర్లో వేసి కట్ చేశాను. చాపర్లో వేసాను కాబట్టి చాలా సన్నగా కట్ అయిపోయాయి ఆనియన్స్. వీటిని కాస్త మంచిగా ఫ్రై చేసుకొనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పచ్చి బఠానీ ఉంటాయి కదండి, ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి, అవి వేసుకోవాలి. అలానే క్యారెట్ కూడా ఇలా సన్నగా కట్ చేస్తే ఉప్మాలో పిల్లలకి ఏరడానికి వీలుండదండి. చక్కగా కలిసిపోతాయి అన్నమాట, చక్కగా తినేస్తారు. ఇలా ఈ క్యారెట్ని అలానే పచ్చి బఠానీని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి దగ్గరగా. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను, అందుకని 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అలానే సాల్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా మిక్స్ చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఉప్మాలో సాల్ట్ సరిపోతేనే చాలా బాగుంటుంది. ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ని. ఇప్పుడు మనం ఉప్మా రవ్వను తీసుకొని ఇందులో కలుపుతూ వేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ వేసేసుకోవాలి. అంతే అండి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసామనుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. 2 మినిట్స్లో వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి 1 మినిట్ లిడ్ పెట్టి క్లోజ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే అండి, టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్, సీ యూ.